పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 4.50 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. రబీ సీజన్లో రాష్ట్రంలో 1917 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. రైతుల కోసం 5.40 కోట్ల గోనె సంచులను సిద్ధం చేశామన్నారు. 2025-26 ఖరీఫ్లో సైతం 48.70 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను అన్ని విధాలా ముప్పుతీపలు పెట్టారని మంత్రి విమర్శించారు. నాడు రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే రైస్ మిల్లుల వద్ద వారం రోజులు రాత్రింపవళ్లు పడిగాపులు పడాల్సి వచ్చేదని, కనీసం ధాన్యాన్ని నచ్చిన మిల్లుకు స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చూసి బోర్వలేక జగన్ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లతో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన వైసీపీ నేతలు అసెంబ్లీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఆ పాత్రను మీడియా పోషిస్తుంటే జగన్ అరాచక పార్టీ వారిపై దాడులకు తెగబడుతుందన్నారు. ఇవాళ మీ అందరికీ తెలుసు సంక్షేమం కూడా ఎంత పెద్దనిస్తూ ఉన్నాము. ఇవాళ పెన్షన్లు మీ అందరికీ తెలుసు. గతంలో 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ 2000 రూపాయలని 3000 రూపాయలు చేస్తానని చెప్పాడు ఒక పెద్ద మనిషి. మరి ఎంతకాలం పట్టింది దానికి 1000 రూపాయలు పెంచడానికి? ఎంతకాలం అమ్మా, ఎంతకాలం పట్టింది? ఎంతకాలం? 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి. మరి మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజునే మీ 4000 రూపాయలు కాదు, ఏప్రిల్లో చెప్పామని చెప్పి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు 3000 ప్లస్ 4000 7,000 రూపాయలు మీకు గడప దగ్గర ఇచ్చారు. మరి ఎంత తేడా ఉందో వాళ్ళకి మనకి.
ఎక్కడ 7,000 రూపాయలు, ఎక్కడ 2,250 రూపాయలు. 250 అతను ఇచ్చింది. మనం 7,000 రూపాయలు అతను వచ్చిన తర్వాత మొదటి నెల 250 పే ఇస్తే మనం 7,000 రూపాయలు ఇచ్చాం. దివ్యాంగులు ఉన్నారు. ఒక దివ్యాంగులు అంటే వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల మీద, కుటుంబం మీద ఎంతో భారంగా వాళ్ళని దగ్గరుండి చూసుకోవాలి. దివ్యాంగులు పాపం అడుగు తీసి అడుగు వేయలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. అటువంటి దివ్యాంగులకి 2019, 2024లో 3,000 రూపాయలు పెంచి అమ్మఒడి చెప్పాడు కదా. ఆ రోజు మీ పిల్లలకి మేనమామగా ఉంటానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చాక మాట మార్చి మడమ తిప్పి ఒక పిల్లవాడికి మాత్రమే 13,000 వేసి మిగిలిన పిల్లల్ని రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి. కానీ మన ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనిస్తూ ఉన్నాం. 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000. ఇలా ఎంతోమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళ తల్లుల అకౌంట్లో మనం జమ చేస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశారమ్మా? అన్నా క్యాంటీన్లను ఏం చేశారు? మొత్తం మూసేశారు, తాళం వేసారు. అన్నా క్యాంటీన్లు ఏం తప్పు చేశాయి? అన్నా క్యాంటీన్లు ఎవరు భోజనం చేస్తూ ఉన్నారు? ఆటో కార్మికులు వచ్చి 5 రూపాయలకి అన్నం తింటూ ఉన్నారు. భవన కార్మికులు వచ్చి 5 రూపాయలకే భోజనం చేస్తూ ఉన్నారు. ఇళ్ల దగ్గర నుంచి పొద్దుటే క్యారేజీ తెచ్చుకోలేనటువంటి కాలేజీ ఆడపిల్లలు వచ్చి 5 రూపాయలు ఇచ్చి అన్నం తింటూ ఉన్నారు. మీరు షాపింగ్కో హాస్పిటల్కో వచ్చి 100, 150 పెట్టి హోటల్కి వెళ్ళి భోజనం చేయక్కర్ లేకుండా మరి అన్నా క్యాంటీన్కి వెళ్ళి 5 రూపాయలకే భోజనం చేస్తూ ఉన్నారు. అంటే ఇట్లా పేదవారికి 5 రూపాయలు పెట్టి వాళ్ళ కడుపు నింపుతూ ఉంటే అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేశాడంటే అటువంటి వ్యక్తి మనకు అవసరమా? మీరు కూడా ఆలోచన చేయాలి. 5 రూపాయలకి కనీసం డిస్పోజల్ ప్లేట్ వస్తుందా? అన్నం తినే ప్లేట్ రాదు 5 రూపాయలకి. అటువంటిది 5 రూపాయలు పేదవాడి కడుపు నింపుతున్నాం. 5 లక్షల మంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోజనం చేస్తూ ఉన్నారు 5 రూపాయలకి పేదవాళ్ళు. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా కేంద్రంతో కలిపి మీకు ఇస్తూ ఉన్నాం. పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు. అదేవిధంగా మన మహిళలు మీరందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఆర్టీసీలో ఉచితంగా టికెట్ లేకుండా మీకు ఉచితంగా ప్రయాణం చేస్తామని చెప్పాం. మరి ఈరోజు అమలు చేస్తున్నాం మీ అందరికీ ఆర్టీసీలో. మొన్న ఆటో కార్మికులు వచ్చి మీరు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం ఇచ్చారు, మేము నష్టపోతున్నామని వాళ్ళు వచ్చి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మేము బస్ స్టాండ్ దగ్గర ఉండి మార్చారు అని కేకేస్తూ ఉంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇలా చూపించి బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నారు సార్ అని వాళ్ళ ఆటో డ్రైవర్లు చెప్తే మళ్ళీ వాళ్ళకు కూడా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉన్నాం. ఇట్లా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం న్యాయం చేసుకుంటూ ఇప్పుడు టీచర్ల పోస్టులు ఉన్నాయి. 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయాల. కానీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరంలోనే 16,300 టీచర్ల పోస్టులు భర్తీ చేశాం. 30,000 ఎకరాల పైబడి ఉండాలి, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉండాలని ఆ రోజు 2014, 2019లో ఆయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో చెప్పాడు. 2019 ఎన్నికల ముందు ఏం చెప్పాడు? నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, ఒక అంగుళం కూడా అమరావతి ఇక్కడి నుంచి కదలదు అని చెప్పాడు. మరి ఆ మాట మీద స్టాండ్ అయి ఉండాలా లేదా? మరి 2019లో ఆయనకి 151 సీట్లు వస్తే ఏం చేశాడు? వెంటనే మాట మార్చి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలని మాట మార్చేశాడు, ఫిరాయింపు చేశాడు. పోనీ మాట మార్చిన వాడు నీవు 3 ముక్కలు అన్నారు కదా, ఆ ఏ 3 ముక్కలైనా 3 ఇటుకలు పెట్టి డెవలప్ చేశాడా? పోనీ ఎక్కడైనా 3 ఇటుకలు పెట్టాడా 5 సంవత్సరాల్లో? అంటే అటు అమరావతి లేదు, ఆయన చెప్పిన 3 ముక్కలాట లేదు. సరే, మళ్ళీ మీ ఆశీర్వాదంతో మనం అధికారంలోకి వచ్చాం. ఆయన చేసినట్టు మోసం దగాకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు బుద్ధి చెప్పారు. పోనీ దాని నుంచే నేను జ్ఞానం తెచ్చుకున్నారా? ఆ యొక్క అమరావతిని చట్టబద్ధత పార్లమెంటు చట్టబద్ధత చేస్తూ ఉంటే అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు 50 పార్టీలు ఉంటే దేశంలో
49 పార్టీలు అమరావతికి మద్దతు ఇస్తే ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది, అది వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి పార్టీకి అర్హత ఉందా రాజకీయాల్లో కొనసాగడానికి? అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే వైసీపీ పార్టీ ఒకటే వేరే ఒక పక్షాన్ని ఉందంటే వాళ్ళకి అసలు రాజకీయాల్లో ఉండేటువంటి అర్హత ఉందా అమ్మా? అసలు అర్థం చేసుకోండి. వాళ్ళు లేకపోతే లేకపోయాడు, మళ్ళీ ఏదో కొత్త పదం ఎవరికి అసలు మావిగన్ అని అంటూ ఉంటాడు. అంటే మరి అతను అసలు నోట్లోంచి వచ్చేటువంటి మాటలు మరి అంటే ఒక పిచ్చోడి చేతిలో రాయంటే ఏమవుతుంది? ఏం చేస్తాడు? పిచ్చోడి చేతిలో రాయంటే ఏం చేస్తాడు? ఏమ్మా ఏం చేస్తాడమ్మా? ఎవరిని కొడతాడో తెలియదు, లేదా తను కొట్టుకుంటాడో తెలియదు. అంతేనా? అంతే కదా. అటువంటి వాళ్ళని చూస్తే ఏం చేస్తాం? కొంచెం మనం జాగ్రత్తగా ఉండమా? మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అంటే నేనేమి ఆయన కించపరచాలని కాదు, కానీ ఇట్లాంటి ఆలోచనలు, ఎందుకంటే దేశమంతా ఒక పక్షాన్ని ఉంటాయి, నువ్వు ఒక్కడు ఒక పక్షాన్ని. మరి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు. దయవుంచి మీరు అర్థం చేసుకొని మరి ఈవేళ ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఉంది, 5 సంవత్సరాలు పోలవరాన్ని పడకేసేసాడు. మళ్ళీ ఈసారి 2027కే పోలవరాన్ని మనం పూర్తి చేయబోతూ ఉన్నాం. అంటే ఈ రకంగా ప్రతి పని కూడా అతను విధ్వంసం చేస్తే మనం చేస్తాం, సమయం సరిపోదు. కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అతని విధ్వంసం, ప్రజావేదికను కూలగొట్టడం దగ్గర నుంచి అతని విధ్వంసకరమైనటువంటి పాలన ప్రారంభమైంది. ఆ రోజు మీ అందరికీ తెలుసు కదా, ప్రజావేదిక ఉదయం కూర్చున్నాడు, అందులో కలెక్టర్లు ఎస్పీలతోటి పగల సమావేశం జరిగింది, రాత్రికి ఇది కూలగొట్టేయండి అని చెప్పాడు. నాకు తెలుసుండి ఎవడు కూడా మానవ మాత్రుడు ఎవడు కూడా అట్లా చెప్పలేడు. ఎందుకంటే అందులో మీటింగ్ పెట్టుకుని సాయంత్రం ఇది కూలగొట్టేయండి అని అంటే ఎంత విధ్వంసకరమైనటువంటి పరిపాలన. ఎందుకంటే మన ప్రజలు అట్లాంటి వాళ్ళని కాదు. విష సర్పం మనం కాటేస్తుందని తెలిసినా కూడా చాలా మంది దాన్ని చంపడానికి ఇష్టపడరు. అటువంటి సంస్కృతి మంది. ఇంట్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉంటే అసలు ఒప్పుకోరు పాముని చంపడానికి. అంటే అటువంటి సంస్కృతి ఉన్నటువంటి ఈ దేశంలో ఈ యొక్క ప్రజావేదికని రాత్రి నేలమట్టం చేసేయండి అన్నాడంటే అతని మనస్తత్వం ఏంటనేది ఆ రోజే మనకు అర్థమైంది. ఆయన గురించి ఎక్కువసేపు మాట్లాడి కూడా మనకు అనవసరం, అతని గురించి మర్చిపోవడం మంచిది.